ఇప్పుడు నేను మన స్కూల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వశిష్ఠ స్కూల్ అంటేనే ఉందని ఆల్రెడీ మన డివిజన్లో మన కడపలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది ఒక కార్పొరేట్ లెవెల్ స్కూల్ మాదిరిగా మన మేడమ్స్ మన సార్స్ వీళ్ళందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ నారాయణ చైతన్య ఇవన్నీ వీడము ఇవన్నీ పెద్ద పెద్ద స్కూల్స్ లో మీ పిల్లలను చేర్పించాలంటే అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇక్కడ మన సార్వరి స్కూల్లో మినిమం ఫీజెస్ పెట్టి ఆయన సేవ చేయాలని ఆ గురు సంకల్పంతో మీకందరికీ మన డివిజన్ పిల్లలకు మన ఊరు కడప నగర పిల్లలకు వీళ్ళందరికీ సర్వీస్ చేయాలని ఆయన ఒక నిర్భయంతో ఆయన ఒక డిసైడ్ చేస్తున్నాడు. నేను సర్వీస్ చేస్తాను బాగా అని చెప్పి నేను మన రమణాని సార్కి మన స్కూల్ స్టాఫ్ పిల్లలందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం గారు అంజన్ పాషా గారు, అలాగే మొన్నటి వరకు మన కడప నగరాన్ని 2 పర్యాయాలు నిర్విఘ్నంగా ఈ కడప నగరాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మేయర్గా పనిచేసి మరి మన ముందు ఉన్నటువంటి పెద్దలు సురేష్ బాబు గారికి, అలాగే కార్పొరేటర్ గారికి, ఇంకా ముఖ్యసభ్యులు నాయకులు షబ్బీ గారు, వివిధ పాఠశాల కరస్పాండెంట్స్ గారి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు, చిన్నారులందరికీ శుభాకాంక్షలు. వశిష్ఠ పాఠశాల స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మా మిత్రుడు రమణారెడ్డి ఈ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపడం చాలా సంతోషదాయకం. వశిష్ఠ స్కూల్ అంటే ఒక మంచి లక్ష్యంతో స్థాపించినటువంటి పాఠశాలని, వశిష్ఠుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి పేరు మీద స్థాపించి ఆ మహర్షి లాగానే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం తపస్సు చేస్తున్నటువంటి రమణారెడ్డిని సందర్భంగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పాఠశాలలో నా సీట్ చూశాను. కడప జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ 10వ తరగతిలో ఫస్ట్ మార్కులు సంపాదించి మరి కూడా కడప నగరంలో ఉన్న స్కూల్ రోల్ మోడల్గా నిలిచినటువంటి పాఠశాల వశిష్ఠ పాఠశాల. మరి ఆ పాఠశాల చదివిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు, మిత్రులు, వశిష్ఠ స్కూల్ కరస్పాండెంట్ రమణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పూజలు పొందినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అంజన్ పాషా గారికి, మరియు అధికారులైనటువంటి 31 డిగ్రీ అస్మత్ గారికి, మా మిత్రులు పొందినటువంటి ఆలవిక స్కూల్ నుండి ఎమ్మెల్యే గారికి, వశిష్ఠ స్కూల్ విద్యార్థులకి, పిల్లలు తల్లిదండ్రులకి, పుర ప్రముఖులకి, పెద్దల గారికి నా నమస్కారాలు. నిజంగా ఒక స్కూల్ పెట్టడం పెద్ద గొప్ప కాదు. ఒక చిన్న స్కూల్ గా వశిష్ఠ స్కూల్ స్థాపించి ఈరోజు 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 అడుగు పెట్టి ఒక 50 మంది పిల్లకాయలతో స్టార్ట్ చేసి ఈరోజు 700 మంది విద్యార్థులు ఉన్నారంటే అది ఎంత గొప్ప విషయం అని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో వశిష్ఠ స్కూల్ స్థాపించేటప్పుడు రమణారెడ్డి నాకెందుకులే స్కూల్ స్థాపించాలి, నేను ఏదో చదువుకున్నాను,
ఉద్యోగం చేసుకుంటే పోతారు కదా అని అనుకోకుండా నేను స్కూల్ స్థాపించి ఎంతో భవిష్యత్తు వాళ్ళకి నాంది కావాలి, ఆ పిల్లల భవిష్యత్తుని నేను కూడా వత్తు కావాలి అనే ఆలోచనతో ఈరోజు స్కూల్ స్థాపించడమే కాకుండా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో మంది నిరుద్యోగ యువతకి యువతులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈరోజు స్కూల్ని ఆశామార్చిగా ఇన్ని రోజులు ఈ ఏళ్ళు నిజంగా ఈరోజు పిల్లల తల్లిదండ్రుల కోరికలు ఎన్నో కోరుకుంటాయి. ఆ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీస్ గురించి ఆలోచన చేయాలి. ఈరోజు ఎన్నో కార్పొరేట్ సమస్యలు మన స్కూల్స్ వస్తున్నాయి. మన కడప నగరంలోనే 20 ఏళ్ళుగా చూస్తున్నాం. చైతన్య స్కూల్స్, నారాయణ స్కూల్స్, హైదరాబాద్ స్కూల్స్ ఉమ్మడి లేక చంపే పరిస్థితుల్లో మనం రీసెంట్ గా ఈ నెల 1 వీక్ లో మన రాష్ట్రంలోనే 3 బిడ్డలు పుట్టించుకుని 4 బిడ్డలు 15 March 1935. 15 March 1965. మేడం అక్కడ డేట్ చెప్పారు, ఇయర్ చెప్పారు, మంత్ చెప్పారు. ఆ రోజు ఫ్రైడేనా, సాటర్డేనా, సండేనా ఏమొస్తుందో వాళ్ళు చెప్పాలి. మండే Right answer. మండే రైట్ ఆన్సర్. Yes, sir. Right. వెరీ గుడ్. నెక్స్ట్ 26 Feb 2016. 29 Feb 2016. మండే రైట్. చాలుమా. ఇప్పుడు మన పెద్దలు యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని అడుగుదాం. మీరు పట్టించవచ్చు కదా. April 8, 1971. Thursday. Thursday, sir. Thursday. Suresh. 8/9/1967. 8/9. Sorry. 9/8. 9/8. 1967. 1967. ఓకే. వార్షికోత్సవ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు, సిఇసి సభ్యులు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు మరియు మాజీ మంత్రివర్యులు అంజాద్ బాషా గారు, స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి అజుల్లా గారు, మిత్రులు గంగయ్య గారు మరియు ఈ పాఠశాల కరస్పాండెంట్ మిత్రులు రమణారెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, కరస్పాండెంట్ సోదరులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు అందరికీ కూడా వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా పాఠశాలను తర్వాత గుడిని ప్రారంభించడం ఈజీ, కానీ వాటిని రన్నింగ్ చేయడం, ప్రజలు మెచ్చే విధంగా, తల్లిదండ్రులు అభిమానాన్ని చూరుకునే విధంగా ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈరోజు దాదాపు 23 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి వశిష్ఠ హై స్కూల్ రమణారెడ్డి గారి కృషితో ఈరోజు పట్టణంలో ఒక మంచి పాఠశాలగా రూపుదిద్దుకొని ప్రజల తర్వాత తల్లిదండ్రుల అందరి మన్నలను పొందుతున్నదంటే చాలా గొప్ప విషయం. మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా ఏ నాటైనా చైతన్య కార్పొరేట్ సెక్టార్లో మంచి మార్కులు వచ్చినాయంటే కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ రాస్తే ఆ వేల మంది విద్యార్థుల్లో కొంతమందికి మార్కులు వస్తే అది పెద్ద సమస్య కాదు. ఈ పాఠశాలలో కేవలం 30 నుంచి 40 మంది విద్యార్థులే 10th క్లాస్ రాసి అందులో ఒక స్టేట్ ర్యాంక్ 600 కాలం తెచ్చుకోవడం ఈ పాఠశాల నిజంగా గొప్ప విషయం. కాబట్టి
తప్పనిసరిగా ఈ పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయులు అందరినీ కూడా అభినందిస్తున్నారు. కూడా బాగా కష్టపడి ప్రజలు పెంచుకునే విధంగా తల్లిదండ్రులు ఆశించే విధంగా టెక్నాలజీకి అనుగుణంగా ఈ పాఠశాలను ముందుకు తీసుకుపోవాలని ఆ విధంగా రమణారెడ్డి ముందుకు తీసుకుపోతున్నాడని నేను తెలుసుకుంటున్నాను. అదేవిధంగా విలువలతో కూడుకున్నటువంటి విద్య చాలా అవసరం. ఈరోజు కేవలం ఏదో పాఠాలకే పరిమితం కాకుండా సమాజంలో విద్యార్థులు ఎలా ముందుకు పోవాలి, ఈ దేశానికి ఎలా ఉపయోగపడాలి అనేవి కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎరిగి తమ పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారు అనేది కూడా గమనించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాల యాజమాన్యంతో కానీ ఉపాధ్యాయులతో కానీ సంప్రదించుకుని ముందుకు పోయినట్లయితే పిల్లలందరూ కూడా భావి భారత పౌరులుగా మంచి ఉన్నత స్థాయికి వాళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ యాన్యువల్ డే సెలబ్రేషన్ ని ఇంత అంగరంగ వైభవంగా మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు మరి శాసనమండలి సభ్యులు ఎంపీ రామచంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి మాజీ మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారికి, మరి అదేవిధంగా వేదికను అలంకరించిన ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారైన అస్మితుల్లా ఖాన్ గారికి, మరి వేదికను అలంకరించిన మరి గంగయ్య సార్ గారికి, ఈ పాఠశాల కరస్పాండెంట్ మరియు అపోస్మా రాష్ట్ర అధ్యక్షుడైన రమణారెడ్డి అన్న గారికి, మరి ఇక్కడ చేసిన తల్లిదండ్రులకు, ఈ పాఠశాల అధ్యాపకులకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ, మరి ఈ పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఎప్పుడే పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఒక స్కూల్ స్టార్ట్ చేయడం చాలా సులువు. సభ్యులు ఎంపీ రామచంద్రారెడ్డి గారు మరి సాయిబాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నడుపుతున్నారు. మరి అదేవిధంగా మన గంగయ్య సార్ వచ్చేసి బాల వికాస్ స్కూల్ నడుపుతున్నారు. మరి అదేవిధంగా మన రమణారెడ్డి సారు మరి ఇవాళ ఈ వశిష్ఠ స్కూల్ ని నడుపుతున్నారు. ఎందుకంటే ఇవాళ విద్యను ఒక వ్యాపారంగా మలిచిన పరిస్థితుల్లో మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా పుట్టపొడుగులాగా పుట్టుకొస్తున్న సందర్భంలో మరి ఈరోజు ఇలాంటి స్కూల్స్ నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. మరి అలాంటివి ఈరోజు చేసి చూపించారు ఈ ముగ్గురు కూడా, ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే 50 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరి ఈరోజు సుమారుగా 700 మంది విద్యార్థులు ఉండాలంటే దానికి కారణం మరి ఆ మేనేజ్మెంట్, మరి ఆ స్కూల్ కు సంబంధించిన అధ్యాపకులకు మరి ఆ క్రెడిట్ దొరుకుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఏంటంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే మరి అనేక స్కూల్స్ మనం చూశాం. ఆ స్కూల్స్ అనేక బిల్డింగ్స్ వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎలాంటి బిల్డింగ్స్ కట్టలేదు రమణారెడ్డి గారు. కేవలం ఇక్కడ ఉండే విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆలోచన చేసి, ఎందుకంటే ఈ ప్రాంతం పేదలు నివసించే ప్రాంతము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చదువుతుంటారు. కాబట్టి మనకు మేడలు ముందు కాదు, మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యమని చెప్పి మరి మంచి టీచర్స్ ని పెట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈరోజు మన విద్యార్థులకు అందరికీ అందించడం వల్లనే మరి ఈరోజు 50 స్టూడెంట్స్ తో ప్రారంభమైన ఈ స్కూలు మరి ఈరోజు 700 మంది విద్యార్థులతో, అది కూడా ఈ పోటీ ప్రపంచంలో యువతకి ఈరోజు ముందుకెళ్తుందంటే నిజంగా రమణారెడ్డి గారికి మరొకసారి నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ముందుగా ఆ స్టాఫ్ ఏదైతే టీచర్స్ అందరికీ కూడా నేను మరొకసారి వాళ్ళకందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే మనకు చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం చూస్తున్నాం. My name is S. Abdul Samad. I am studying 6th class. My name is Manha Begum.
class student, only second class. Born and The bred textbook is 10th class. back You also. England. I was dreaming of my holiday and looking forward to being with my family. I looked at my watch 1:30 in the morning. I recall that Okay. Thank you. that is serious. హై స్కూల్ 23వ వార్షికోత్సవము కడప నగరంలోని నేక్నాం కళాక్షేత్రం నందు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడము చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక కరస్పాండెంట్గా నేను చాలా గర్వపడుతున్నాను. స్కూల్ డే ఫంక్షన్ అంటే జనరల్గా డ్యాన్స్ ప్రోగ్రాంలతోటే ఉండడం సహజం. కానీ ఇవాళ దానికి కొత్త రూపం చేస్తూ పిల్లల యొక్క టాలెంట్ అది ఏ రంగంలోనైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ వాళ్ళ యొక్క మ్యాథ్స్లో మేధాశక్తి కానీ హ్యాండ్ రైటింగ్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని పేరెంట్స్ ముందర మరి ప్రదర్శిస్తూ చాలా రకాలుగా మరి అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి మా చిన్నారులు పెద్దలందరూ అభినందిస్తున్నారు. చాలా సంతోషం. మరి గత 23 సంవత్సరాల నుంచి మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆ చిన్నారులు ఉన్నత స్థితికి ఎదగాలనేటటువంటి ఏకైక ఆశయంతో నడుపుతున్నటువంటి విద్యా సంస్థ ఇది. మరి గత 23 సంవత్సరాల నుంచి అనేక 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూసినప్పుడు ఎప్పుడు కూడా 100% ఫలితాలతోనే పాఠశాల ముందుకు వెళ్తూ ఉంది. అదే కాకుండా 2 సార్లు ఈ కడప నగర ప్రథమ ర్యాంకును కూడా కైవసం చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్లో కూడా మరి 596 మార్కులతో కడప సిటీ ఫస్ట్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప విజయాలను మరి బహిరంగం కాకుండా అంతర్గతంగా సాధిస్తున్నటువంటి విద్యా సంస్థ ఇది. పబ్లిసిటీలు ఎక్కువ ఉండవు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక గొప్ప పాఠశాల ఇది. అందులో ఫైనాన్షియల్గా కూడా ఎవరికి బర్డన్ లేనటువంటి విధంగా మరి కావలసినటువంటి విద్యను అందిస్తూ విద్యతో పాటు సంస్కారాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ ఇది. మా లక్ష్యం ఒకటే, బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద ఏసీలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా విద్యార్థి ఈ పాఠశాల స్థాయి చదువు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళలేడు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి ఏమైతే ఈ పాఠశాల నుంచి తీసుకెళ్ళగలుగుతాడో అటువంటి విజ్ఞానాన్ని, అటువంటి చదువును, అటువంటి సంస్కారాన్ని, అటువంటి డిసిప్లైన్ని మేము అందిస్తూ ఉన్నాం. అందువలనే ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా పేరెంట్స్ మా వెన్నంటి ఉంటూ ఉన్నారు. మరి మధ్యతరగతి కుటుంబాలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా అనేక ప్రోగ్రామ్స్ కూడా మేము ఫ్రీగా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఐఐటి కానీ, వేదిక మ్యాథ్స్ కానీ, అబాకస్ కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ మేము చాలా ఫ్రీగా ఇస్తున్నాం. ₹1 దానికి వసూలు చేయటం లేదు. అంతేకాకుండా వేదిక మ్యాథ్స్లో మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో నేషనల్ జాతీయ స్థాయి పోటీలలో తృతీయ స్థానాన్ని మా స్టూడెంట్ తీసుకురావడం జరిగింది. అలాగే హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ఆల్ ఇండియా స్థాయిలో నేషనల్ ఛాంపియన్ కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అనేక పథకాలు పిల్లలు సాధిస్తున్నారు. మరి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పాఠశాలకు పిల్లర్స్గా ఉన్నటువంటి ఆర్థిక ఆలోచన లేనటువంటి మా టీచర్స్ సేవాభావంతో మరి విద్యార్థులను తల్లిలాగా హక్కును చేర్చుకొని చదువుతూ చెప్తున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులకు సర్వదా నేను కృతజ్ఞుని. వారి యొక్క ఈ సేవలను నేను ఎప్పుడూ మరవలేను. కాబట్టి ఈ యొక్క పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.
నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది.